ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుతున్నాయి. ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. పట్టణంలోని ఈద్గాలను ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. రంజాన్తో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్న కంది శ్రీనివాసరెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. పవిత్ర రంజాన్ దిన శుభ సందర్భంగా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడ మనతో పాటు వారు ఉన్నారు. చెప్పండి, హిందూ ముస్లిం ఐక్యతకు, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం మన భారతదేశం. దీని ఎలా చూస్తారు? రంజాన్ సోదరులందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ లో అందరు ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో ప్రార్థనలకు రావడం జరిగింది. అందరికీ కూడా సిరి సంపదలు, శాంతి, సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలా. అందరూ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందూ ముస్లిం గంగా జమున తహజీబ్ సంస్కృతితో మనం నివసిస్తున్నాం. అదే దాన్ని ఇంకా కొన్ని అనేక సంవత్సరాలు, వేల సంవత్సరాలు మనం కంటిన్యూ చేయాలా, అందరూ బాగుండాలా అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ రంజాన్ సందర్భంగా మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. అంటే ఇప్పుడు హిందువుల పండుగల్లో ముస్లింలు, ముస్లింల పండుగల్లో హిందువులు, ఇది కేవలం మన దగ్గర మాత్రమే సాధ్యమవుతుంది. ఈ హిందూ ముస్లిం మధ్య ఐక్యతను ఎలా ఉపయోగిస్తారు? ఇదే గంగా జమున తహజీబ్ అంటే. इसी को कहते हैं गंगा जमुना तहजीब. हजारों साल से हम मिलजुल के एक साथ जी रहे. ये हावरा हजारों साल ऐसे ही कंटिन्यू होना है. కొన్ని డిస్ట్రక్టివ్ శక్తులు అంటే విద్వేషాన్ని రెచ్చగొడుతూనే ఉంటాయి. नफरत को फैलने के लिए बहुत बहुत प्रयास करते हैं, मगर वो प्रयास हम कामयाब नहीं होने देंगे. हम सब लोग मिलके మేమందరం కలిసికట్టుగా విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని, అనవసరమైనటువంటి విద్వేషాల్లో తలదూర్చే వాళ్ళని వీళ్ళందరినీ కూడా ప్రజలు తిరస్కరిస్తారు. దానికి తెలంగాణలో జరిగినటువంటి మొన్న ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి ఒక జిల్లాలో ఉన్నటువంటి ఒక ముస్లిం మైనారిటీలందరికీ కూడా ఈ సందర్భంగా మీరు ఏం తెలియజేస్తారు? అందరికి శుభాకాంక్షలు. సంవత్సరానికి వచ్చేటువంటి ఒక పెద్ద పండుగ వారి జీవితాల్లో ఒక గొప్ప వెలుగుని తీసుకురావాలి. మనందరి జీవితాల్లో కూడా నేను కూడా నమ్ముతా దేవుడు ఒక్కడే. మనం ఏ విధంగా పూజించినా కూడా అనేక మతాలు, వర్గాలు, విభిన్న వాదాలు ఉన్నట్టు కూడా నా ఉద్దేశం ప్రకారం అయితే దేవుడు ఒక్కడే. ఆ ప్రకృతి, ఆ దేవుడు నా ఉద్దేశంలో. అందరికి కూడా నేను ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మన గొప్ప భారతదేశ సంస్కృతికి నా నమస్కారం. అంటే ఒక సెల్యూట్. ఐఎమ్ రియల్లీ సెల్యూటింగ్ ఇట్. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా, అంటే ముస్లింలకి అత్యంత పవిత్రమైన పండుగ, అతి పెద్ద పండుగ. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు, తర్వాత నెల రోజుల పాటు అంటే దాదాపుగా ఇది అంటే వాళ్ళకి అంటే ఒక అతీతమైనటువంటి ఒక శక్తిని అల్లా ఇస్తారని భావిస్తున్నారు. తప్పకుండా అల్లా అందరికి మంచి శక్తిని ఇవ్వాలా, మరింత సక్సెస్ఫుల్ కావాలా, మంచి విజయాలు సాధించాలా. వాళ్ళు రంజాన్ పండుగని అతి పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కనుక వాళ్ళు ఉపవాస దీక్షలు కానీ ఎంతో ఉన్నత కృషి, అంటే చాలా చాలా గ్రేట్ డిటర్మినేషన్. వాళ్ళు రోజంతా కూడా ఉపవాసం ఉంటారు. ఉపవాస దీక్షలు అన్ని కూడా ఫలించాలా. వాళ్ళు ఏం మనసులో కోరుకున్నారో ఆ మైనారిటీ సోదరులు అది ఫలించాలా. అందరూ కూడా బాగుండాలా. ఇంకా మా ఆదిలాబాద్ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి కావాలా. మైనారిటీలు ఇంకా అభివృద్ధి చెందాలా. వాళ్ళు వ్యాపారాలు అన్నిట్లలో అభివృద్ధి చెందితే ఇంకా మన ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని కోరుకునే వాళ్ళు నేను ఒక్కలి. बहुत बहुत शुभकामनाएं सब माइनॉरिटी मुस्लिम भाइयों और बहनों को. रमजान ईद मुबारक. ये गंगा जमुना तहजीब को हम जरूर हजारों साल लेके जाएंगे. मिलजुल के हम आदिलाबाद का तरक्की करेंगे. ये पूरा मेरा मुस्लिम सोदर माइनॉरिटी भाई और बहनों से मेरा गुजारिश है कि आदिलाबाद के तरक्की के लिए हम मिलजुल के काम करेंगे और ईद को हम मिलजुल के सेलिब्रेट करेंगे. ఈ భిన్నత్వంలో ఏకత్వంగా హిందూ ముస్లిం అందరూ కలిసికట్టుగా ఉంటామని, అలాగే ఎన్ని శక్తులు వచ్చినా కూడా అంతా కూడా కలిసికట్టుగా ఉంటామని చెప్పేసి, అలాగే రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.